రైట్ డీటెయిల్స్లోకి వెళ్దాం. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలుస్తోంది. అంతకుముందు పోలీసులు సిఐ నాగరాజు ఇంటికి వెళ్ళినప్పుడు పెద్ద ఎత్తున ఆయన మద్దతుదారులు పోలీసులను అడ్డుకున్నట్టుగా తెలుస్తోంది. ఒకంత ఆందోళనకర పరిస్థితి, పెద్ద ఎత్తున పోలీసులను మోహరించినట్టుగా కూడా అప్డేట్ చూసాం. సాయి కృష్ణ లాకప్ డెత్ అంశంలో సిఐ నాగరాజు అరెస్ట్ అయినట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో సిఐ నాగరాజు ప్రధానంగా అనుమానం అతని మీద వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రస్తుతం సిఐ నాగరాజును పోలీసులు అరెస్ట్ చేశారు. అంతకుముందు సిఐ నాగరాజు ఇంటికి చేరుకున్న పోలీసులను నాగరాజు మద్దతుదారులు అడ్డుకున్నట్టుగా తెలిసింది. అయితే భారీ ఎత్తున పోలీసులు అక్కడికి చేరుకొని సిఐ నాగరాజును ప్రస్తుతం అరెస్ట్ చేశారు. అనేక అంశాలు వెలుగు చూడాల్సిన అవసరం ఉంది. సాయి కృష్ణను తీసుకొచ్చినప్పటి నుంచి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎలాంటి ట్రీట్మెంట్ అతనికి ఇచ్చారు, 3rd డిగ్రీ జరిగింది లేనిది, అలాగే సీసీటీవీ ఫుటేజెస్ మాయమైన నేపథ్యం, వీటన్నిటిపైన కూడా దీర్ఘంగా కూడా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. దానికి సిఐ నాగరాజు అరెస్ట్ కంపల్సరీ అనే నేపథ్యంలో పోలీసులు సిఐ నాగరాజును అదుపులోకి తీసుకున్నట్టుగా బ్రేకింగ్ అప్డేట్ అందుతోంది. సిఐ నాగరాజు ఇంటి వద్ద పరిస్థితిని మనం బ్రేకింగ్ అప్డేట్లో అలాగే విజువల్స్లో కూడా చూస్తున్నాం. పోలీసుల్ని నాగరాజు మద్దతుదారులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఏదైనా పార్టీకి అఫిలియేటెడ్గా ఉన్నారా అనే అనుమానాలు కూడా వస్తున్న నేపథ్యం కనిపిస్తోంది. ఇంత ఒక తీవ్రమైన నేరంలో అనుమానాలు ఉన్న వ్యక్తిగా సిఐ నాగరాజును ఎందుకు ఎవరైనా సపోర్ట్ చేస్తున్నారనే ప్రశ్నకు ఇంకా సమాధానం రావాల్సి ఉంది. దీనిపై నాయకులు ఉండి నడిపిస్తున్నారన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్న నేపథ్యం కనిపిస్తోంది. ప్రస్తుతం విజయవాడలో సిఐ నాగరాజు ఇంటి వద్ద ఉన్న సిచ్యువేషన్ మనకి విజువల్స్లో కనిపిస్తున్నాయి. సిఐ నాగరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రైట్, మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ సతీష్ అడిగి తెలుసుకుందాం. సతీష్, ఎక్కడున్నారు ప్రస్తుతం మీరు? సిఐ నాగరాజు ఇంటి వద్ద పరిస్థితి విజువల్స్లో చూస్తున్నాం. అతని సిట్కి తరలించినట్టుగా కూడా వార్త అందుతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? అరే, ప్రస్తుతం నేను పోలీస్ గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాను. ఇక్కడికే మరి కాసేపట్లో నాగరాజుని సిట్ అధికారులు తీసుకురాబోతూ ఉన్నారు. పోలీసు అధికారులు ఎవరైతే సిట్ బృందం ఉందో సిట్ ఈ పోలీస్ గెస్ట్ హౌస్నే కార్యాలయంగా చేసుకుని ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ నిర్వహిస్తోంది. ప్రస్తుతం మనం చూడొచ్చు, అక్కడ నాగరాజుని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు సిట్ అధికారులు. దాదాపుగా 3 రోజుల నుండి నాగరాజు బయట ఉన్నప్పటికీ కూడా పోలీసులు ఇప్పటివరకు కూడా ఆయన ప్రశ్నించలేదు, అదుపులోకి తీసుకోలేదు. ఈరోజు కొద్దిసేపటి కిందట సిఐ నాగరాజుని, కృష్ణలాకి సంబంధించిన సిఐ నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్ అధికారులు ఇక్కడికి తీసుకురాబోతూ ఉన్నారు. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలన్నిటికి సంబంధించి ఇప్పటికే కొంత విచారణ జరిగింది. ఇప్పటికి 4 సార్లు సిట్టు విచారణ అధికారులు మారినటువంటి పరిస్థితి కేసుకు సంబంధించి ప్రస్తుతం ఐజీ రవిప్రకాష్ నేతృత్వంలో ఉన్నటువంటి సిట్ బృందం ఈ కేసుని దర్యాప్తు చేస్తుంది. మొన్న రాత్రి నుండి సిట్టు ఈ కేసులో విచారణను ప్రారంభించింది. అంతకుముందు విచారణ చేసినటువంటి దైవప్రసాద్ దగ్గర నుండి పూర్తిగా రికార్డులు 3 రోజుల పాటు దైవప్రసాద్ బృందం ఆ రికార్డులు స్వాధీనం చేసుకుంది. అయితే సిఐ నాగరాజుకి సంబంధించి ఇప్పుడు ఎందుకు ఈ కేసులో అనేక కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దేశ చరిత్రలోనే ఇటువంటి కేసు లేదు. ఒక పోలీసు అధికారులు ఇలా ఒక వ్యక్తిని తీసుకొచ్చి ఈ విధంగా లాకప్ టార్చర్ పెట్టి చంపి అదేవిధంగా ఆ శవాన్ని కూడా మాయం చేశారనేటువంటి ఆరోపణలు ఉన్నటువంటి కేసు కావడం ఇది చాలా తీవ్రమైనటువంటి నేరం. కాబట్టి ఈ కేసుకు సంబంధించి నాగరాజు చాలా కీలకంగా నాగరాజు విచారణ అన్నది ఇప్పుడు చాలా కీలకమైంది. అయితే ఈ కేసుకు సంబంధించి చాలా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలకు సంబంధించినటువంటి ప్రశ్నలన్నిటి కూడా సమాధానం వెతకాల్సినటువంటి బాధ్యత సిట్టుకు ఉంది. కాబట్టి సిట్టు నాగరాజుని అదుపులోకి తీసుకుంది. నాగరాజుని అదుపులోకి తీసుకున్నటువంటి సిట్, ఎందుకంటే నిన్న అంతా కూడా దీనికి సంబంధించి నిన్న ఉదయం నుండి ఐజీ రవిప్రకాష్ విచారణ చేపట్టారు. ఐజీ రవిప్రకాష్ నిన్న ఎవరైతే ఆ బాధిత కుటుంబం ఉందో సాయి కృష్ణకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల దగ్గర నుండి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడారు. మాట్లాడిన తర్వాత కృష్ణలంక పోలీస్ స్టేషన్ విజిట్ చేశారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి గత 6 రోజులు ఉన్నటువంటి ఆ సిబ్బందిని అదేవిధంగా పోలీసులు కూడా ప్రశ్నించారు. అదేవిధంగా టాస్క్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఏసీపీ లతా కుమార్తో పాటు టాస్క్ ఫోర్స్ సిబ్బందిని కూడా ఈ కేసులు ఇప్పటికే ప్రశ్నించారు. అదేవిధంగా సాయి కృష్ణ ఆ మృతదేహాన్ని ఖననం చేశారన్నటువంటి అనుమానంతో స్వర్గపురి ఆ శ్మశాన వాటికలో కూడా విచారణ జరిపారు. ఈ 4
అంశాల్లో సేకరించినటువంటి సమాచారం ఆధారంగా ఇప్పుడు సిఐ నాగరాజుని ప్రశ్నించనున్నారు. సిఐ నాగరాజు ఎందుకు ఈ నేరానికి పాల్పడ్డారు, సాయికృష్ణని ఏ కేసులో తీసుకొచ్చారు, ఎక్కడి నుండి తీసుకొచ్చారు, ఎప్పుడు తీసుకొచ్చారు, ఈ ప్రశ్నలన్నింటినీ కూడా సిట్ సమాధానం రాబట్టాల్సినటువంటి అవసరం ఉంది. సో ఈ నేపథ్యంలో ఎందుకంటే ఈ నెల 29న హైకోర్టుకి రాష్ట్ర పోలీసులు రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. హెబియస్ కార్పస్ పిటిషన్కి సంబంధించి 15వ తేదీన విచారణ జరిగినప్పుడు దీనికి సంబంధించి మా దగ్గర లేడు, మేము వెతుకుతున్నాం, మాకు ఎటువంటి సమాచారం లేదని చెప్పారు. పోలీసులు అఫిడవిట్ కూడా దాఖలు చేశారు. సో ఈ నేపథ్యం తర్వాత